ఉపయోగపడవు కదా. సో ఇప్పుడు ఇందులో వాటర్ పెట్టుకోవాలి. కమ్ముతుంది. సో ఇక్కడైతే సిమెంట్ వేసా కాబట్టి అల్లలేదు. సో కేవలం ఇంకా చాలు. సో అంత ఏమి ఉపయోగపడదు అనమాట. మీరు దీన్ని అట్లీస్ట్ ట్రాన్స్పరెంట్ గ్లౌజెస్ ఉంటాయి కదా, వాటితో కూడా చేయొచ్చు. నాకు లేవు కాబట్టి ఇలా చేస్తున్నాను. ఫస్ట్ పెద్దగా ఉండే క్రష్ చేయాలి. నాకైతే సింపుల్ వే దొరికింది ఇలా చేసేది. సో ఇలా అయిపోయాక కాస్త గ్రైండ్ అలాగా చేయాలి. సో అయిపోయింది కదా. ఇప్పుడు మనకైనా ఇంత వాటర్ అవసరం లేదు కాబట్టి జస్ట్ ఇట్లా వేసుకున్నాం. జస్ట్ లిటిల్ డ్రాప్స్ ఉంటాయి. డ్రాప్స్ చూడండి అంత వేసింది. కమ్ముతుంది. కేవలం ఇంత వేయాలి. ఒకవేళ అయినా అవ్వలేదంటే మీ దగ్గర ఎక్కువ ఉందంటే ఇంకొక డ్రాప్ చాలు. సో ఇలా కలిపేయాలన్నమాట. కాస్త అగ్లీగా ఉండొచ్చు చేయాల్సింది. సో చూసారు కదా. నా మీకు ఇలా అనండి, అంటే దాన్ని కాస్త అంటే స్క్వేర్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ గట్టిగా ఉండాలి. మీరు చూడచ్చు, చాలా చేశాను. చూడండి ఇక్కడ గోడలకి అంటే మనకు గోడలు సమ్టైమ్స్ హోల్స్ పడిపోతాయి కదా, అక్కడ మనకి ఇలా వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి పెట్టేస్తే రేపు కల్లా రెడ్గా అయిపోతుంది. సో మీకు కలర్ బట్టి కూడా చేసుకోండి. కలర్ చాక్ తీసేసి ఉంటుంది. పింక్ అయితే పింక్ కలర్, ఎల్లో అంటే ఎల్లో, మీ దాన్ని చేసుకోవచ్చు కలర్ని కలిపి అలా. నాకైతే ఈ కలర్ వచ్చింది చేసేపాటికి. సో దీన్ని కూడా వాడుకుంటున్నా. ఒకవేళ ఇంకా పొడి వస్తే కానీ చూడండి కాస్త వాటరీగా ఉండాలి. సో ఇలా ఉంది కదా. దీన్ని ఒక చిన్న ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలాగా. ఒకవేళ అది బాగా వాటరీగా ఉంటే ఇంకొంచెం శాండ్ చేయాలన్నమాట. అదేం లేదు. ఎస్ మీ దగ్గర వాల్స్ ఉంటాయి కదా, చాక్ పీస్ని ఇలా అనండి. మరీ ఎక్కువ అనుకోండి, వాల్ కూడా పాడైపోతుంది. సో స్లోగా దిద్దండి. అండ్ ఇది వాల్ మీద చేయకండి. ఏదైనా ప్యాడో లేదంటే తీసుకొని పేపర్ని పెట్టి చేయండి. సో ఇది అప్పుడు దాని తర్వాత చాలా గట్టిగా అవుతుంది అన్నమాట. బాగా గట్టిగా చేయాలి, లేదంటే అది ఇరిగిపోతుంది. సో ఇది చేసేసాక రిజల్ట్ అయితే మార్నింగ్ చూపిస్తాం. మేబీ కెన్ బ్రేక్. సో ట్రై చేయమాకండి, రిజల్ట్ వచ్చాక ట్రై చేయండి. సో కొన్ని జస్ట్ డ్రాప్ చూడండి, ఇంతే. ఎక్కువ వేయకండి, మళ్ళీ వేస్తే పడిపోతుంది. చేయాలంటే సో మీరు ఒకవేళ పేపర్ మీద ఇలా అతుక్కుంటే దాని మీద లిటిల్ ఒక డ్రాప్స్ చేతితో తీసుకొని వేయండి అన్నమాట. ఎక్కువ లేదు మాకు పేపర్ చినిపోద్ది. సో చేసిన తర్వాత దీనికి అతుకొచ్చింది. సో దీన్ని బాగా గట్టిగా అనాలన్నమాట. నేనైతే ఈ టైప్లో చేస్తున్నాను అనమాట.
పట్టుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈ షేప్లో చేస్తున్నాను. సో లాస్ట్లో మీరు ఇలా వాటర్ వేయండి నార్మల్గా. అప్పుడే కాస్త సో ఇలా అయిపోయిన తర్వాత ఇలా తీయండి. దీన్ని ఇలా క్రష్ చేయండి మళ్ళీ. సో ఇది చూడండి ఇలా అవుతుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే జస్ట్ మీరు దాన్ని క్రష్ చేసి ఇలా చేసి సో ఇలా చేసిన తర్వాత అంటే ఒకవేళ అప్పుడు చేసిన తర్వాత ఇరిగిపోతే ఇలా చేయమన్నాను. అంటే మీరు ఇరగొట్టద్దు. నేనైతే బాల్ అనుకుంటున్నా. బాల్ షేప్లో కూడా నార్మల్గానే ఉండగలుగుతుంది. ఒకవేళ మీరు స్ట్రైట్గా చేస్తే కూడా ఉంటుంది. ఇంకా అయిపోయింది. దీన్ని మీరు బయట పెట్టేసి వెయిట్ చేయండి. నేను రిజల్ట్ రేపు